హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ బాక్స్ని అమెజాన్లో తీసుకున్నాను. అంతకుముందు కూడా 2 తీసుకున్నాను అనమాట. మళ్ళీ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇంట్లో మిగిలిపోయిన పుస్తకాలు, పెన్నులు, స్కేళ్ళు, రబ్బర్స్ ఇవన్నీ పెట్టడానికి అనమాట. ఎంత మిగిలిపోయినా కానీ మా ఇంట్లో అయితే ఉండవండి. ఎందుకంటే ఎవరైనా వస్తే గిఫ్ట్లు కింద పుట్టినరోజులు అయితే ఇచ్చేస్తాను. అలాగే మా అమ్మాయి వాడేస్తాను అనమాట. ఇప్పుడు నేను లోపల పెట్టాను కదా, అవి కలర్ పేపర్స్. పక్కనేమో మొత్తం అట్లన్నీ అయిపోయినాయి. ఆ అట్లు 2 మిగిలిన, అంటే అట్ట అంటే ఫ్యాడ్ అనమాట. ఇవి వచ్చి పిన్ మిషన్లు, చాక్ మర, పెన్సిళ్ళు, ఎరేజరు, మళ్ళీనేమో స్కేళ్ళు, అలాగే పౌచులు, ఫుల్గా ఉండే జామెట్రీ బాక్స్, నార్మల్ జామెట్రీ బాక్సులు, అవన్నీ కూడా ఒక డబ్బాలో అట్టపెట్టెలో ఉండిపోయి చిరాకు అయిపోతున్నాయి. అందుకనే ఈ బాక్స్ తీసుకుని ఈ బాక్స్లో పెట్టాను. ఇవన్నీ కూడా మా చిన్న అమ్మాయి ఇంకా సంవత్సరం ఉంది కదా, ఈ సంవత్సరంలోపు మొత్తం వాడేస్తుంది. బయట కొనే బాధ లేదు. ముందు ఈ పైన నేను పెట్టాను కదా, ఇవి వచ్చి గమ్స్ అనమాట. మొత్తం ఫెవికిక్, మళ్ళీ ఎల్లో కలర్లో ఉండే గమ్ ఉంటుంది కదా, పిల్లల పుస్తకాలకు వాడతారు. అవన్నీ కూడా ఈ బాక్స్డ్ అయినాయి అండి. ఇంకా ఏమున్నాయంటే జామెట్రీ బాక్సులు ఉన్నాయి, ప్లాస్టిక్, అలాగే పౌచులు ఉన్నాయి అన్నమాట. అలాగే 2-3 బ్యాగ్స్ ఉన్నాయి, క్యారేజీ బ్యాగులు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచాను. క్యారేజీ బ్యాగులు, ఈ బాక్సులు, ఈ పౌచ్లు రేపు స్కూళ్ళు తెరుస్తారు కదా జూన్ నెలలో, అప్పుడు ఎవరికైనా సరే నేను ఇచ్చేస్తానమాట. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి మిగతాయి మాత్రం మా చిన్నవాడి కోసం ఉంచేసాను. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఏమైనా మిగిలిపోతే లేని పిల్లలకి ఇవ్వండి.